ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు ప్రజల అభిష్టం మేరకు ముంబైకు లహరి స్లీపర్ బస్సు సర్వీస్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ తెలిపారు। మంగళవారం వేములవాడ చెరువుకట్ట గుడి ప్రాంగణం వద్ద వేములవాడ నుండి ముంబై వరకు వెళ్లే 2 ఏసీ బస్సులను రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ చాలతో కలిసి పూజ చేసి జెండా ఊపి ప్రారంభించారు। ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల అభిష్టం మేరకు మే 20 నుంచి వేములవాడ నుండి ముంబై వెళ్లేందుకు ఏసీ స్లీపర్ బస్ లహరి సర్వీసులను ప్రారంభిస్తున్నామని అన్నారు। 2 లహరి సర్వీస్ ఏసీ బస్సులను ముంబై సర్వీస్ నిమిత్తం కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు। ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుండి వేములవాడ నుండి బయలుదేరి తెల్లారి ఉదయం 4:45 ముంబైకి చేరుకుంటుందని, అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు ముంబై నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వేములవాడ చేరుకుంటుందని తెలిపారు। ప్రతిరోజు ముంబై నగరానికి అప్ అండ్ డౌన్ సర్వీస్ నడుస్తోందని అన్నారు। లహరి బస్ సర్వీస్ లో 22 సీట్స్, 20 స్లీపర్ బెర్త్లు ఉన్నాయని, ప్రతి సీటుకు ఛార్జింగ్ పాయింట్, ఏసీ అడ్జస్ట్మెంట్ సౌకర్యం ఉంటుందని, వైఫై సౌకర్యం బస్సులో కల్పించామని, సీసీ కెమెరాలు ఉన్నాయని మంత్రి తెలిపారు। వేములవాడ నుంచి ముంబైకు పెద్దలకు స్లీపర్ బెర్త్లకు 2000 రూపాయలు, సీటు 1500 రూపాయలకు, పిల్లలకు బెర్త్ 1600, సీటు 1230 రూపాయలకు టికెట్ ఉంటుందని పట్టణ వాసులు ఈ సర్వీస్ ని వినియోగించుకోవాలని మంత్రి కోరారు। ముంబైలో ఉన్న తెలంగాణ బిడ్డల ప్రయాణంకి ఇబ్బంది కలగవద్దని, అక్కడ ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు బస్సు ప్రారంభం చేసుకున్నామని, ఈ బస్సు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రశంసించారని, రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ కి ప్రతి పుణ్యక్షేత్రం నుండి బస్సులు వేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు। అంతకుముందు మంత్రి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో రాజన్న స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు। బస్సు ప్రారంభించిన అనంతరం ఆలయ ప్రాంగణం నుండి వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ వరకు అదే బస్సులో ప్రయాణించి ముంబై వెళ్లే ప్రయాణికులకు, పట్టణ ప్రజలకు, స్థానిక ప్రజలకు, ముంబైలో ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎస్పీ మహేష్ బి గీతే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు, ప్రజలు, ప్రయాణికులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు। कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बो फलसारभक्षणं कुमारायुष्येवेन्द्रिये प्रतिष्ठति जान्नात्मा सत्या सबला सन्वेदोक्तं परिपूर्णायुष्याभिवृद्धिरस्तु। ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో జీలుగా విత్తనాలను మార్కెట్ కమిటీ చైర్మన్ సబేరా బేగం, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డిలు రైతులకు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామరెడ్డి, చైతన్య గ్రామక్య సంఘం నిర్వాహకురాలు ఆడపి శోభ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీను మరియు కాంగ్రెస్ నాయకులు బండారి బాలరెడ్డి, అంజయ్ గౌడ్, బుచ్చయ్య గౌడ్, చెన్ని బాబు మరియు రైతులు పాల్గొన్నారు। ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో మరి జీలుగా విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది। ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ జీలుగా విత్తనాలను, దాంతోపాటు రాబోయే రోజుల వరి విత్తనాలు కానీ ఇంకే విత్తనాలు వచ్చినా మరియు ఎరువులు వచ్చినా కానీ ఈసారి దాదాపుగా ఐకేపీ మహిళా సంఘాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని రోజులు సహకార సంఘాల ద్వారా మనం పంపించేసినాం। కాకపోతే గవర్నమెంట్ కొత్తగా ఆలోచన చేసి మరి ఐకేపీ ద్వారా పంపించేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది। కాబట్టి రైతులందరూ కూడా సంయమనం పాటించి ఏదైతే మహిళా సంఘాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ రైతులందరూ కూడా సహకరించి కొంచెం తొందరపడకుండా
మరి ఏదైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులకు సహకరించుకుంటూ మరి అందజేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ షబీరా బేగం గారికి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా సెట్ డైరెక్టర్ కృష్ణారి గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ రాళ్లపేట గ్రామశాఖ అధ్యక్షుడు ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోయడానికి పిలవలేదని తమపై దాడి చేశారని బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గత 2 రోజుల క్రితం తంగళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో బాలసాని శ్రీనివాస్ గౌడ్ ను అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఇందిరమ్మ ఇల్లు విషయంలో తనను తన్నాడని సీసీ ఫుటేజ్ తో సహా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా ఇంతవరకు వారిపై చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్ మాట్లాడుతూ ఫిర్యాదు చేసి 3 రోజులు గడుస్తున్నా ఇంతవరకు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టామని బయట బోర్డు పెట్టుకుంటే మేము రాము కదా అని అన్నారు. రేపటి వరకు వారిపై చర్యలు తీసుకోకుంటే పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని అన్నారు. వీరి వెంట ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, వైస్ చైర్మన్ రమణారెడ్డి, మాజీ ఎంపీపీ పడిగేల మానసరాజు, ప్యాక్స్ డైరెక్టర్ అనిల్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు బండి జగన్, కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్, మాజీ సర్పంచ్ అంగారపు రవి తదితరులు పాల్గొన్నారు. దురదృష్టమో మరి అదృష్టమో మా శ్రీనివాస్ కానీ ఆ రోజు సీసీ ఫుటేజ్ లోపల క్లియర్ కట్గా ఇతని తన్నినట్టు వీడియో రికార్డు ఉంది. ఆ వీడియో రికార్డు కంప్లైంట్తో పాటు అటాచ్ చేస్తే కూడా ఇప్పటి వరకల్లా కూడా ఎలాంటి చర్యలు లేవు, ఎఫ్ఐఆర్ లేదు. ఈ కాంగ్రెస్ పాలనలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పోలీసు రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పట్టణాలలో గ్రామాలలో ఉండాలన్నా ఉండద్దా? మరి కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తే, కాంగ్రెస్ నాయకులు అన్యాయాలు చేస్తే, కాంగ్రెస్ నాయకులు అక్రమాలు చేస్తే మరి పిటిషన్లు ఇస్తే కేసులు కట్టమని చెప్పి పోలీస్ స్టేషన్ల ముందు బోర్డులు పెట్టండి. కాంగ్రెస్ నాయకుల మీద ఎవరు పిటిషన్లు ఇవ్వకూడదు, మేము కేసులు కట్టము అని చెప్పి. ఇప్పటికీ 3 రోజులు అవుతా ఉంది, ఎలాంటి యాక్షన్ లేదు. బాధితుడు 3 రోజుల సంది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. నాకు అన్యాయం జరిగింది, కేసు కట్టండి, నేను ఊళ్ళో పోతే బెదిరిస్తుండు, నీ పిటిషన్ ఇచ్చినావు కదరా, ఏం పీక్కుంటావు వీక్కో, నాది ఎవడు వీక్కునేటో లేడు అని చెప్పి ఊళ్ళే మాట్లాడుతుండు. నాకు అక్రమం జరిగింది, అన్యాయం జరిగింది, లబోదిబం మొత్తుకుంటే కూడా కేసులు కడతలేరు. దానికోసం అని చెప్పి ఈరోజు బాధితునికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తంగళపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా బాధితునిగా మద్దతుగా వచ్చింది. ఆయనకు న్యాయం జరిగే వరకు మేము ఆయనకు మద్దతుగా ఉంటాము. ఇవాళ స్థానిక ఎస్ఐ గారిని మాట్లాడితే ఈవినింగ్ వరకల్లా కేసు కడతామని చెప్పారు. కేసు కట్టకపోతే మేము ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా పెడతాము. బాధితునికి న్యాయం జరిగే వరకల్లా ఊరుకునే ముచ్చట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే ఈ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు అతను మాట్లాడు, అప్పటికే మాకు గొడవలు ఉన్నాయి. అయితే మేము బిల్లుగా ముగ్గు పోసుకున్నాడు. వీలుకపోతే ఏం చేసిందంటే 3వ రోజు వచ్చి మా ఇంటి ముందర ఇంకో తెనుగోలు ఇల్లు ఉంది, ఆ ఇంటికాడికి వచ్చి తిట్టుడు పెట్టిండు. నేను సంతకం పెట్టాను, ఎట్లా ఇల్లు వాడి ఎట్లా కడతాడో చూస్తా, అది ఇది అని తిట్టు. అయినా ఫోన్ అని ఇచ్చిపెట్టినాను. మళ్ళీ 3 రోజులకు మళ్ళీ వచ్చి తింటే గుడివాడకాడు పిలిపిస్తే పెద్ద సమక్షంలో కాంప్రమైజ్ అయ్యింది. నాకు తప్పైందని సపరేట్గా వేయండి. వేసినాక మేము హోటల్కి ఊకుండి ఆల్రెడీగా ఊకున్నాం, అట్లా కావాలా ఊకున్నాక అంచా వెనకకెళ్ళి వచ్చిండు. అంత ఏమన్నాడు తన్ని తిట్టిండి, బూతులు తిట్టిండి. ఏం పేరు అని పేరు చెప్పు. గ్రామశాఖ అధ్యక్షుడు గనాది కిషన్, ఎవరు? రాళ్లపేట, తంగళపల్లి మండలం. బూతులు తిట్టిండి. పట్టణ ప్రజలకు ఆరోగ్యకరమైన మాంసం అందించే దిశగా పశు వైద్యాధికారి పర్యవేక్షణలో ఉండేలా సిరిసిల్ల రైతు బజార్లో స్టార్ హౌస్ నిర్మాణం చేపట్టినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఆధీనంలో ఉన్న సిరిసిల్ల రైతు బజారు ఇటీవల మార్కెట్ కమిటీ వారు తీసుకుని నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ మేరకు 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మార్కెట్ యార్డ్ సందర్శించి అక్కడ నెలకొన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు సిరిసిల్ల ఆరేకట్టిక వారు వినియోగిస్తున్న కార్గర్లిక్ సమీపంలో గల స్లాటర్ హౌస్ ను పరిశీలించారు. మాంసం విక్రయాలు జరిపే వారికి ఇక్కడ స్లాటర్ హౌస్ సౌలభ్యంగా లేదని గుర్తించారు. ఇలాంటి స్లాటర్ హౌస్ ను రైతు బజార్లో ఏర్పాటు చేయనున్నట్లు నిర్ణయించుకున్నారు. ఈ రోజు మార్కెట్ కమిటీ కార్యవర్గ సభ్యులు మరియు పశుసంవర్ధక శాఖ అధికారులు, మాంసం అమ్మే కటిక సంఘం సభ్యులు అందరూ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి రవీందర్ రెడ్డి మరియు సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూపారెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఆరోగ్యకరమైన మాంసం అందించే దిశగా ఏర్పాటు చేస్తున్నామని, ఊరి ఆమె ఉన్న స్టార్టర్ హౌస్ వల్ల ఎలాంటి లాభం లేదన్నారు. సిరిసిల్ల రైతు బజార్లో నూతనంగా స్టార్టర్ హౌస్ నిర్మాణం చేపడతామని, తద్వారా డాక్టర్ల పర్యవేక్షణతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణ ఉండడం వల్ల ఆరోగ్యకరమైన గొర్రెలను కోసి ప్రజలకు అమ్మవచ్చన్నారు. మార్కెట్లో ఉన్న మాంసం విక్రయదారులు రైతు బజార్లో విక్రయాలు జరపాలని వారు కోరారు. వీరు వెంట వెటర్నరీ డాక్టర్ అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుబాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. దాదాపు 150 మంది
మటన్ కోసే బుచ్చర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రాపర్ స్లాటర్ హౌస్ ఫెసిలిటీస్ లేవు. స్లాటర్ హౌస్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల మనం ఆరోగ్యకరమైన గొర్రెలు కానీ పొడేళ్ళు కానీ మేకలు కానీ పోసే అవకాశం ఉంటుంది. దానికోసం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్లాటర్ హౌస్ ఏదైతే ఉందో అందులో ఈ అంటే పోసే ముందు వెటనరీ డాక్టర్ పరీక్ష చేసే విధానం అమల్లో లేదు. అందువలన ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకొని మేము కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఏఎన్సీ సిరిసిల్ల వాళ్ళకున్న మార్కెట్ రైతు బజార్లోనే ఒక స్లాటర్ హౌస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. ఉన్న స్లాటర్ హౌస్ వాడకంలో లేదు కాబట్టి నెక్స్ట్ 10-20 ఇయర్స్కు అడ్వాన్స్గా ముందు ప్లాన్ చేసి స్లాటర్ హౌస్ ఎస్టాబ్లిష్ చేసి సిరిసిల్ల ప్రజలకు స్వచ్ఛమైన నాణ్యమైన మటన్ అంటే కోడేలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ మటన్ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు నేను డిస్ట్రిక్ట్ వెటనరీ ఆఫీసర్ మరి తర్వాత ఏఎంసీ చైర్మన్ గారు తర్వాత డైరెక్టర్స్ మా డాక్టర్ గారు అందరం అదేవిధంగా ఈ బుచ్చర్స్ అసోసియేషన్ ప్రజలకు అందరం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన విషయాలన్నీ మేము గౌరవ కలెక్టర్ గారికి విన్నవించి వాటి ప్రపోజల్ పెట్టి తర్వాత ఒక డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న 150 మంది ఈ బుచ్చర్స్ కట్గవాళ్ళతోటి గురువారం 11 గంటలకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకున్న సమస్యలు ఏంటి ఎట్లా వాటిని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మన సిరిసిల్లలో మన రైతు బజార్లో నిరుపయోగంగా ఉన్న ఏదైతే మటన్ మరియు రిటైల్ షాప్లకు కేటాయించారో ఆ షాప్స్ని ఒకసారి సందర్శించడానికి మన డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్ గారు వచ్చారు. ఈ సందర్భంలో భాగంగా మనకు ఇక్కడ ఉన్న మన పెద్దలు కలెక్టర్ గారు మనకు కొన్ని సలహాలు అలాగే అక్కడ ఉన్న సమస్యల గురించి కూడా వివరించడం జరిగింది. మనకు ఇక్కడ ఊరికి దూరంగా ఇక్కడ స్లాటర్ హౌస్ నిర్మించారు. చాలామంది ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మరియు ఇన్ని రోజులు మున్సిపల్ ఆధీనంలో ఉన్న మన ఏసీ ఉన్న ఆధీనంలో ఉన్నటువంటి స్లాటర్ హౌస్ కూడా అది నిరుపయోగంగా ఉంది. కాబట్టి ఇక్కడ మనకు కొన్ని సూచనల ప్రకారం ఎందుకంటే స్లాటర్ హౌస్ దూరంగా ఉంది అదొకటి ఇన్ని రోజులు మనకు ఏదైతే ఇక్కడ మటన్ వినియోగిస్తున్నారో వినియోగదారులు ఇన్ని రోజులు ఎట్లాంటి పరీక్షలు నిర్వహించకుండానే అంటే మనకు వెటర్నరీ డాక్టర్ గారు మనకు సర్టిఫై చేసిన మేకలు గొర్రెలనే కోయాలన్న ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కాకపోతే అవి ఇన్ని రోజులు కూడా ఎవరు పాటించలేదు. మనకు ఈరోజు ఈ సూచనల ప్రకారం రేపటి నుంచి మన వెటర్నరీ ఆఫీసర్ గారు కూడా మనకు మన ఆధ్వర్యంలో కూడా మేకలు వాటిని పరీక్షించి రేపటి నుంచి స్టాంపింగ్ వేయడం జరుగుతుంది. అలాగే స్లాటర్ హౌస్ కూడా మన రైతు బజార్ దగ్గరలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కూడా నిర్మిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాము. దయచేసి మీరందరూ ఎవరైతే ఈ మటన్ షాపులు ఇవన్నీ నిర్వహిస్తారో వాళ్ళందరూ దయచేసి గురువారం నాడు 11కి మనకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుతున్నాను. అలాగే మాకు ప్రభుత్వం తరపు నుండి కానీ మా ఏఎంసీ తరపు నుండి కానీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరందరూ ఒకసారి సమాలోచనలు చేసుకొని మన రైతు బజార్లో ఉన్నటువంటి షాప్స్కు మీరందరూ ఇట్లా వచ్చినట్టయితే మనకు ఆ బజార్ని కూడా అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతామని ఒకసారి ఆలోచించగలంటే లేదు. అంబులెన్స్లు ఆక్సిజన్ సిలిండర్లు మాస్కులు ఫైర్ ఇంజిన్లో నీళ్లు ఉంటే హైదరాబాద్ గుల్జారా హౌస్ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం తగ్గేదని ఈ సంఘటనకు పూర్తి నైతిక బాధ్యత ప్రభుత్వం వహించాలని ముస్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. హైదరాబాద్లోని గుల్జారా హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఫైర్ బ్రిగేడ్ కు సరైన మాస్కులు లేకపోవడం, ఫైర్ ఇంజిన్లకు కావాల్సిన నీరు లేకపోవడం, కావాల్సినవన్నీ మాస్కులు లేకపోవడంతో వాళ్ళ లోపలికి వెళ్లి బాధితులను కాపాడలేకపోయారన్నారు. అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పనపై పెడితే ఇంతటి ప్రాణ నష్టం జరిగేది కాదని వెల్లడించారు. 125 సంవత్సరాల నుంచి చార్మినార్ దగ్గర ఉంటున్న అగర్వాల్ కుటుంబంలో 17 మంది చనిపోవడం హైదరాబాద్ చరిత్రలోనే విషాదకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రైతు భరోసా సైతం రైతులకు పూర్తి స్థాయిలో రావడం లేదని, వడ్ల కొనుగోలు పూర్తి స్థాయిలో కాకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోతోందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ కోఆప్షన్ మెంబర్ సర్వర్ పాషా, ముస్తాబాద్ మాజీ సర్పంచ్ నల్లా నర్సయ్య, ముస్తాబాద్ బీఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు
రాచమడుగు సంతోష్, గూడూరి భరత్, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, యూత్ విభాగ మండలాధ్యక్షులు శీలం స్వామి, నాయకులు ముక్క మల్లయ్య, తాళ్ల రాజు, జహంగీర్, శేఖర్, చారి తదితరులున్నారు. మనకు వీళ్ళు ఏంటంటే ఆరుగాలం పండించిన రైతులు వడ్లు కళ్ళాలలో ఉంటే వీరు ఆ అందాల భాగాలు కూడా తిరుగుతూ ఉన్నారు. అందాల పోటీలు అని చెప్పేసి అసలు ఎందుకు పనికి వస్తున్నాయో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఒక పని చేసినప్పుడు మన రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా ఉండాలి. ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు వదిలిపెట్టి ఉన్న పేరు కూడా పోయే పరిస్థితి అయిపోయింది. స్థానికంగా తీసుకుంటే కూడా ఇప్పటి వరకు నెల 15 రోజుల నుంచి వడ్ల కాండా సరిగా అవ్వట్లేదు. అయినా వడ్ల డబ్బులు కూడా వారి ఖాతాలలో జమ చేయడం లేదు. రైతులను హరికోస పెడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. వారిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతులను ఇబ్బంది పెట్టొద్దు. వారు కాటా పెట్టిన వెంబడే 3 రోజులలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం మరి ఖాతాలలో డబ్బులు జమ చేసేది. కానీ వీళ్ళు 30 రోజులైనా కూడా అసలు డబ్బులు జమ చేసిన దాఖలాలు లేవు. ఆ కాంటాలు పెట్టే పరిస్థితి లేదు. మళ్ళీ ఇప్పుడు ఋతుపవనాలు కూడా ముందస్తుగా వస్తున్నాయని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి రైతులు చాలా మోసపడతా ఉన్నారు. వారికి సకాలంలో కాంటాలు పెట్టేసి వారి డబ్బులు కూడా సకాలంలో వారి అకౌంట్లలో జమ చేసినట్లయితే మళ్ళీ వాళ్ళు పంటకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ ముస్తాబాద్ మండల శాఖ తరఫు నుంచి కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు గత 5-6 నెలల నుంచి స్థానిక అవసరాలకు స్థానికంగా మధ్యతరగతి పేద వాళ్ళు కట్టుకునేటువంటి ఇళ్లకు ఇసుక సరఫరా నిలిపివేసి, ఎందుకంటే వాళ్ళు బయట నుంచి తీసుకొస్తే ఆ మాఫియాలాగా ఏర్పడి రేట్ ఎక్కువ చేసుకొని అమ్ముతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ రీచ్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా 5,500, 5,600 రూపాయలకు ఈరోజు స్థానిక అవసరాలు తీసుకుంటున్నారని తెలిసింది. ఎందుకంటే ఈ మధ్యవర్తిత్వం చేసి ఎవరు దోచుకుంటున్నారు? మరి ఇందులో ఈ ప్రభుత్వానికి వాటా ఏమన్నా పోతుందా? అప్పుడు ఉన్న పరిస్థితులలో 1,500, 2,000 రూపాయలు ఉన్నటువంటి ఇసుక ఈరోజు 5,500 అయిందంటే దానిలో మరమ్మతు ఏమిటని చెప్పేసి మేము నిలదీస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము అప్పుడు ఏదైనా స్థానిక అవసరాలకు అవసరం ఉన్నది అంటే డైరెక్ట్గా వెళ్ళి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాలకు తక్కువ ధరకు మేము ఇసుక సప్లై చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అసలు ఎవరికి చెప్పుకోవాలో జనాలకు తెలిసే పరిస్థితి లేకుండా అయిపోయింది. కాబట్టి వాళ్ళు స్థానిక నాయకులు కానీ పై అధికారులు కానీ స్పందించి ఈ వాళ్ళకి తక్కువ ధరకు వాళ్ళకి ఇసుక సప్లై చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 2 రోజుల క్రితం హైదరాబాద్లో మన చార్మినార్ వద్ద పెద్ద గుర్జల్లో అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. సంభవించినప్పుడు అక్కడికి ఫైర్ ఇంజన్లు పోతే అలా ఆక్సిజన్ సిలిండర్లు కూడా లేవు. ఈ కాంగ్రెస్ పాలనలో మాస్కులు కూడా గతిలేని పరిస్థితి ఉన్నది. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏ ఒక్క మన ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ గోళీలు కానీ అవన్నీ అప్పుడు పూర్తిగా ఫుల్ నిండా ఉండేది. ఇప్పుడైతే మొత్తం ఘోరమైన పరిస్థితి వెల్లదీస్తుంది మన కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మొత్తం వాళ్ళు ఏంటంటే హెలికాప్టర్ల దగ్గర కూడా మొత్తం మంత్రులు మొత్తం ఇటొక మంత్రి పోతే అటొక మంత్రి పోతే ఇటొక మంత్రి వాళ్ళు పోటీన హెలికాప్టర్ పోటీలు పెట్టుకుంటారో తప్ప ఇక్కడ ప్రజలకు చేసేది ఏం లేదు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు నెల రోజుల క్రితం బర్లు కాంటాయినాయి. ఇప్పటి వరకు కూడా రైతులకు ఖాతాలలో డబ్బులు పడడం లేదు. వాళ్ళు హరికోస పడుతున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏసంగి పంటలకు రైతు భరోసా అని పెట్టి ఇప్పటి వరకు వర్షాకాలం ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా నిధులు కూడా ఇవ్వలేదు. రైతులందరూ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజాపాలనలో రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలని పెట్టాడు. ప్రజాపాలన అప్లై చేశారు, మళ్ళీ తర్వాత గ్రామ పంచాయతీలు అప్లై చేశారు, ఇప్పుడు మళ్ళీ మీ సేవలలో కూడా అప్లై చేస్తారు. ఇప్పటి వరకు రేషన్ కార్డుల దిక్కే లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం పాలిస్తుంది, ఏం చేస్తుంది అనేది తెలియకుండా పోయింది. ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఆ సంఘటన జరిగిన తర్వాత కనీసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. అందాల పోటీలు అని చెప్పేసి ఆ రూట్లోనే పోతుండే తప్ప ఇక్కడ వాళ్ళ చనిపోవడానికి కారణం పూర్తిగా ఈ ప్రభుత్వమే అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మల్బరీ సాగుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉద్యానవన శాఖ అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేట మండలం కోళ్లమద్ది గ్రామంలోని పట్టు పురుగుల పెంపకం కేంద్రంలోని ఆవరణ మొక్కలు బిల్డింగ్ మొత్తం మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. కోళ్లవంతి గ్రామాలని పట్టుపురుగుల పెంపకం కేంద్రం వినియోగంలోకి వచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూమి మరియు చెట్లు అన్యాక్రాంతం కాకుండా చూడాలని సూచించారు. ముందుగా నీటి సౌకర్యం కోసం బోరు వేయించాలని పేర్కొన్నారు. పట్టుపురుగుల పెంపకం కోసం సన్నద్ధం కావాలని, రైతులకు ఉపయోగపడేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి లత, అధికారులు లోకేష్, జగన్, సత్యం తదితరులు పాల్గొన్నారు. అధిక ఫీజులను నియంత్రించాలని, ఫ్రీ అడ్మిషన్ల పేరిట ప్రైవేట్ స్కూళ్లలో జరుగుతున్న దోపిడీని ఆపాలని కోరుతూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారికి వినతి పత్రం ఇచ్చారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుర్రా రాకేష్ ఆధ్వర్యంలో ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల మాయాజాలంతో విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోతున్నారని, ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని, స్కూల్లో బుక్స్ అధిక ధరలకు అమ్ముతూ విద్యార్థులను దోచుకుంటున్నారని, ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శంకి వంశీ, అజయ్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాయమాటలకు ప్రలోభాలయ్యి తల్లిదండ్రులు ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు ఒక ప్రశ్నార్థకంగా ఈరోజు వాళ్ళ జీవితాన్ని అర్ధంతరంగా మధ్యలో ఆగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు పలు గ్రామాలకు, పల్లెలకు, గ్రామాలకు విస్తరంగా ఈరోజు ప్రచారాలు చేస్తూ ఈరోజు మాకు అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి అని, ఈరోజు ఫీజులు లేవని చెప్పేసి అని, ఫ్రీ అడ్మిషన్ అని చెప్పేసి అని ఈరోజు తల్లిదండ్రులను మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఈరోజు విద్యార్థులను ఈరోజు జాయిన్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఒకవైపు ఈరోజు ఫ్రీ అని చెప్తూ, మరోనాడు ఈరోజు విద్యా సంస్థలు పునఃప్రారంభమైన తర్వాత ఈరోజు అడ్మిషన్ ఫీజులు కట్టాలని చెప్పేసి అని ఈరోజు లక్షలలో వేలలో ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పడతా ఉంది. ఈరోజు అనేకంగా పలు మండలాల్లో కావచ్చు, ఒక్క మండలమే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగానే ఉన్నాయి. అధికారులు స్పందించి ఈరోజు విద్యా సంస్థలపైన, ప్రైవేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈనాటి విద్యార్థులే రేపటి పౌరులు అన్నటువంటి భారతదేశం అన్నటువంటిది ఈరోజు మనం చెప్పుకుంటాం. ఈ భారతదేశంలో అలాంటి విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలపై ప్రత్యేకంగా నిఘా పెట్టి వాటిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతాంగం రోడ్డెక్కిన సంఘటన ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో చోటు చేసుకుంది. వీరికి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు సంఘీభావం తెలిపారు. ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ఇష్టారాజ్యంగా చేస్తున్నారని, అలాగే లారీల కొరత తీర్చాలంటూ రైతాంగం రోడ్డుకి రాస్తారోకో చేపట్టారు. రైతులకు మద్దతుగా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మరియు టీఆర్ఎస్ నాయకులు నిలిచారు. ఈ సందర్భంగా సిద్ధం వేణు మాట్లాడుతూ ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సాగడం లేదని, గన్నీ సంచుల కొరతుందని, లారీలు సక్రమంగా రావడం లేదన్నారు. ఒక పక్క గాలివాన రాళ్లవానలు పడుతున్న సందర్భంలో రైతులు బిక్కుబిక్కు అంటూ కాలువలు తీసే దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరో 5 రోజుల్లో రోహిణీ కార్తె ప్రారంభం అవుతుందని, రైతులు వరి నార్లు పోసుకునే సమయం వచ్చినా కూడా యాసంగి ధాన్యం కల్లాలని ఉందని అన్నారు. వర్షాలు కురిస్తే ధాన్యం మొలకెత్తే అవకాశం ఉందని స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పట్నం అశ్విని శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కదురు శేఖర్, రైతులు చెరుకు రాజు, రోండ్ల నారాయణ రెడ్డి, రోండ్ల మల్లారెడ్డి, కొలుపుల రాజయ్య, సిద్ధం నరసయ్య, వడియాల గోవర్ధన్ రెడ్డి, బొంపల్లి సాంబశివరెడ్డి, వడియాల మోహన్ రెడ్డి, దామెర గౌరయ్య, దామెర రాజయ్య, కదురు రవి, గుంటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇల్లంతకుంట మండలము పొత్తూరు గ్రామంలో యాసంగి వడ్లకు సంబంధించినటువంటి వడ్ల కాంటకు సంబంధించినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో నత్తనక నడుస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఈరోజు పొత్తూరు గ్రామంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి, యాసంగి పంట వరి కోతలై దాదాపు 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో కాంటలు కాకుండా ఈరోజు సుమారు 20-30 లారీల వడ్లు ఇప్పటి వరకు నిలిచిపోయి ఉన్నటువంటి సందర్భం చూసినాం వడ్ల సెంటర్లలో. అదేవిధంగా ఎక్కడ కూడా సకాలంలో లారీలు రాకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు పత్తా లేకుండా పోతూ ఉన్నారు. ఈరోజు అధికారులు ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా అనే విధంగా ఈరోజు వివరిస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు కూడా ఇప్పటి వరకు రైతులకు సంబంధించినటువంటి గన్నీ బ్యాగుల విషయంలో కానీ, సెంటర్లో లారీల విషయంలో కానీ సమీక్ష చేయనటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో వడ్ల దాసులు అట్నే ఉన్నాయి.
ఈరోజు దిక్కు అకాలమైనటువంటి వర్షాలు పడతా ఉన్నాయి, ఉరుములు ఉరుతూ ఉన్నాయి, గాలి దుబారాలు లేస్తూ ఉన్నాయి. గ్రామాల్లో రైతుల పరిస్థితి ఆమత్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మీద ఇప్పటివరకు రైతుల మీద సమీక్ష చేయనటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు సమీక్ష చేయనటువంటి పరిస్థితి, ప్రజాప్రతినిధులు ఒక దిక్కు సమీక్ష చేయనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కానీ, ఇక్కడ ఉన్నటువంటి మండల యంత్రాంగం కానీ ఇప్పటి వరకు దీనిపైన సమీక్ష చేసి లారీలు ఎందుకు వస్తలేవు, మిల్లర్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిదని చెప్పి రెక్టిఫికేషన్ చేయనటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో మండలంలో ఒక పొత్తూరు సెంటర్లనే కాదు, మండలంలో ఉన్నటువంటి మిగతా సెంటర్లలో కొనుగోలు కానీ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాస్తారోకో చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రైతులందరితో కలిసి రైతులందరూ కూడా ఒకటే బాధపడుతూ ఉన్నారు. అకాల వర్షాలు, గాలి దువారాలు, ఈరోజు రాళ్ల వానలు పడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. రోజు కూడా రైతు ఆకాశానికి చుట్టూస్తున్నటువంటి మిల్లర్లతో మాట్లాడి ఈరోజు రోజుకు 4-5 లారీలు వచ్చే విధంగా సెంటర్లకు వచ్చి వెంటనే ఈరోజు త్వరితగతిన ఈ కొనుగోలు ప్రారంభించి కంప్లీట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా ఘాటుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు గారు దీనిపైన రివ్యూ చేయాలి, వెంటనే లారీలు తెప్పియాలి, మిల్లర్లతో మాట్లాడాలి, కాంట్రాక్టర్తో మాట్లాడి వెంటనే లారీలు తెప్పియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐకేపీ సిబ్బంది కానీ ఎక్కడైతే ఉన్నారో వీరందరూ కూడా మిల్లర్లతో మాట్లాడి సమన్వయం చేసుకొని లారీలను వెంటనే తీసుకొచ్చినట్టయితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అధికారులను డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ. తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజాబింకర్ రాజన్న పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు రాజన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారిని శాల్వతో సన్మానించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నామన్నారు. వారు పార్టీ కోసం ఎంతో కష్టపడి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ పుట్టినరోజు వేడుకలో మండల బీఆర్ఎస్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గజాబింకర్ రాజన్న గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి 2001 నుంచి ఉద్యమంలో పాల్గొని మరి తెలంగాణ రాష్ట్రంలో రావడానికి చురుకైన పాత్ర పోషించినటువంటి గజాబింకర్ రాజన్న గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా మరి గజాబింకర్ రాజన్న గారు 2001 నుంచి 5 సంవత్సరం వరకు మన ఉమ్మడి సిరిసిల్ల మండల్ ఎంపీపీగా కూడా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన గజాబింకర్ రాజన్న గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. తంగళ్లపల్లి మండల్ బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు గజాబింకర్ రాజన్న గారి పుట్టినరోజు సందర్భంగా మరి పుట్టినరోజు వేడుకలు మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మరి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకి, ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి సౌమ్యులు, విద్యావంతులు, మరి ఉద్యమకారులు కేసీఆర్ గారి వెన్నంటుండి మరి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ మరి ఎన్నో ఉద్యమంలో పాల్గొన్న, మరి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని మరి వారి పుట్టినరోజు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన వైభవంగా చేయడం జరిగింది. మరి వారికి ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26,000 అమలు చేయాలని తదితర డిమాండ్లతో సిఐటియు అఖిల భారత కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు బీవై నగర్లో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ, కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు, హక్కులను తొలగించి
ఇచ్చి పెట్టుబడిదారులు యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులను కట్టుబానిసలు చేసే కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సార్వత్రిక సమ్మెను జూలై 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, లేకుంటే రాబోయే రోజుల్లో కార్మిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అనిల్ దాస్, గణేష్, సూరం పద్మ, నక్కా దేవదాస్, వెజుగం సురేష్, జిందం కమలాకర్, బింగి సంపత్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వము మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత 44 లేబర్ చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికులకు అన్యాయం చేసే విధంగా ఈ కార్మిక చట్టాలను రద్దు చేసే విధంగా ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి దానికి నిరసనగా భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై మే 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. కానీ దేశంలో పాకిస్తాన్, భారతదేశం యుద్ధం చేస్తుంది కాబట్టి దానికి బదులుగా ఈ 20న చేసే సమ్మెను జూలై 9కి పొడిగించడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వము ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వము వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. లేని పక్షంలో కార్మిక సంఘాలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే దిశగా పోరాటం చేయడం జరుగుతుందని మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతుంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. ముఖ్యంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలు చేసే విధానాలను అవలంబిస్తూ ఉంది. ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే కార్మికులకు మరి రాబోయే రోజుల్లో సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, కనీస వేతనం అడిగే హక్కు లేకుండా, కనీస భద్రత పని భద్రత కూడా లేకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వము ఈ తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, మిగతా తదితర డిమాండ్ల మీద దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మొదటగా ఈ నెల మే ఈ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. కానీ దేశంలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఈ దేశవ్యాప్త సమ్మెను జూలై 9వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ రోజు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము ఏదైతే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేకుంటే కనుక రానున్న రోజుల్లో కార్మిక ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తా ఉన్నాము. మరి కార్మిక వర్గం అందరూ కూడా మరి రాబోయే రోజుల్లో మన కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కొరకు జూలై 9వ తేదీన జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మనమందరం కూడా పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎల్లారెడ్డిపేట సాయిబాబా ఆలయ వార్షికోత్సవం మంగళవారం నుంచి నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయంలో ఉదయం 6 గంటలకు స్థాపిత దేవత పూజ, అగ్ని ప్రతిష్ట, గణపతి హవనం, రుద్రాభిషేకం, సాయంత్రం 5 గంటలకు శాంతి పాఠం, స్వస్తి వచనం, గణపతి పూజ, ఋత్విగ్యవరణం, అఖండ దీప ఆరాధన, దేవత్వాహనం, ప్రధాన కలశ స్థాపనం, అయ్యప్ప ఆలయంలో పడి పూజ, పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. సాయిబాబా దేవాలయం ఎల్లారెడ్డిపేట యొక్క 26వ వార్షికోత్సవం 20వ తారీఖు అంటే ఈ రోజున సాయంత్రం 5 గంటల నుండి 22 గురువారం సాయంత్రం వరకు ఉంటాయి ప్రోగ్రాములు. ఈ యొక్క దేవతాహవనాలు మరియు హోమాలు, యజ్ఞాలు, పడి పూజ మొదలైన కార్యక్రమాలు ఉంటాయి. గురువారం పగలు అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొని
ఆ యొక్క భవన నిర్కల్పకు పాల్గొనవలసినాం. సాయిరాం. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అలాగే గ్రామ శాఖ నూతన అధ్యక్షుల పదవికి నామినేషన్ పత్రాలను పార్టీ ఇన్ఛార్జీలకు అందజేశారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్ష పదవికి నామినేషన్ స్వీకరించారు. మరోవైపు పలు గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు కోసం కూడా నామినేషన్ స్వీకరించారు. పదవుల కోసం ఆశావాహులు నామినేషన్ పత్రాలను పార్టీ ఇన్ఛార్జికి అప్పగించారు. నిన్నటి రోజు మాజీ కౌన్సిలర్ చిందం చక్రపాణి మరియు అతని తమ్ముడు జిందం దాసుపై నాగుల శ్రీనివాస్ చేసిన ఆరోపణలో ఎలాంటి నిజం లేదని, ఆధారం లేకుండా మాట్లాడటం సరికాదని ఆర్పీఐ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రెడ్డిమల శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెడ్డిమల శ్రీనివాస్ మాట్లాడుతూ నిన్నటి రోజు నాగుల శ్రీనివాస్ చేసిన ఆరోపణలో ఏమాత్రం నిజం లేదన్నారు. వ్యక్తిగత కక్షలకు పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. గతంలో మార్కెట్లో రెడ్డిమల హనుమయ్యకు 9 గంటల స్థలం ఉండేదని, ప్రజల అవసరాల రీత్యా పాటి స్థలాన్ని ప్రభుత్వం తీసుకొని దాని స్థానంలో సిరిసిల్ల పట్టణంలోని 10 చోట్ల 4 గుంటల స్థలం ఇచ్చారని అన్నారు. అట్టి స్థలాన్ని మా అవసరాల రీత్యా జిందం దాస్కు అమ్ముకున్నారని తెలిపారు. రుద్ర సత్యమ హయాంలో మున్సిపల్ తీర్మానం ద్వారా కోర్టు ఉత్తర్వుల మేరకు 4 గుంటల స్థలం 4 చోట్ల వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా నాగుల శ్రీనివాస్ సంపూర్ణ ఆధారాలతోనే ఆరోపణలు చేయాలి తప్ప ఇలా ఇంకొకసారి ఆరోపణ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రెడ్డిమల శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కత్తెర వరుణ్, సుంకాపాక మనోజ్ కుమార్, మునీర్, కూర శ్రీధర్, కాసల పవన్, పంగా మధు, జిందం మహేందర్, వేముల గంగాధర్, రాహుల్, అడిచర్ల సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాగుల శ్రీనివాస్ అనే వ్యక్తి జిందం కళా చట్టపరిపై మరి వాళ్ళ తమ్ముడిపై చేసినటువంటి ఆరోపణ అది నిరాధారకమైనది, అబద్ధం అని సంపూర్ణమైన ఆధారాలతో చూపెట్టడానికి ఈరోజు ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది. కావున సిరిసిల్ల ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, అనధికారులకు తెలియజేసేది ఏంటంటే కూరగాయల మార్కెట్ ఏదైతే ఉందో 583 సర్వే నెంబర్ 9 గుంటల భూమి మా సొంత పట్టభూమి. దానిని అప్పుడు వెగ్గల హిమ్మతిగిరికి మాకు కోర్టులో వివాహం జరుగుతున్న సమయంలో ఆనాడు చెన్నారెడ్డి ప్రభుత్వంలో పీపుల్స్ వార్ పార్టీ ప్రజా కోర్టులు పెట్టుకోవచ్చనే ఉద్దేశంతో పీపుల్స్ వార్ పార్టీ వచ్చి మున్సిపాలిటీలో ప్రజా కోర్టు పెట్టి ఇది ప్రజల ఉపయోగార్థం ఉంటుంది కదా అని మా ఇద్దరిని సమాధానపరిచి మాకు వేరే భూమి ఇస్తారని చెప్పి ఆ కూరగాయల మార్కెట్ను మున్సిపాలిటీ వారు ఆధీనం చేసుకోవడం జరిగింది. తద్వారా ఏం జరిగిందంటే ఇప్పుడు ఏదైతే ఆరోపణ చేసినటువంటి ప్లాట్ నెంబరు 525 121 గజం అనే భూమి అది మాకు ప్రభుత్వం అంటే మాకు మేము ఫ్రీగా ఇవ్వలే. మున్సిపాలిటీ వారు మా కూరగాయల మార్కెట్ స్థలం తీసుకున్నందుకు దానికి గాను మాకు ప్రొసీడింగ్ లెటర్ కూడా ఉట్టి ఇవ్వాలి. హైకోర్టు ఆదేశానుసారం ఇచ్చినటువంటి లెటర్. ఆ 121 చదరపు గదాల భూమి, ఆ భూమి మేము అమ్మినాం. మా పేరు తీయడం కూడా సరైన ఆధారాలు లేకుండా ఆ నాగుల శ్రీనివాస్ అనే వ్యక్తి మాట్లాడడం అనేది సరైనది కాదు. మా సంపూర్ణ ఆధారాలు ఉన్నాయి, దాని తీర్మానం ప్రతులు ఉన్నాయి, దాని యొక్క భూమికి సంబంధించిన అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. మాకు ఎవరు ఫ్రీ ఇవ్వాలి. ఆ భూమి మాకు మున్సిపాలిటీ వారు కూరగాయల మార్కెట్కి బదులు 1 గుంట స్థలం అక్కడ ఇస్తే దాంట్లో మేము షెడ్ వేసుకున్న తర్వాత హౌస్ నెంబర్ అలాట్ అయినాక వాళ్ళకు మేము ఇవ్వడం జరిగింది. అంతేగాని ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు ఆరోపణలు ఒక వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఆ పద్ధతిని మార్చుకోవాలి. ఇంకేదైనా వివరాలు కావాలంటే చెప్పండి, మేము సంపూర్ణంగా మీడియా ముందుకు వచ్చి అన్ని ఆధారాలతో మీకు సబ్మిట్ చేస్తాం. ఒక వ్యక్తిని అనవసరంగా బదనాం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అది నాయకత్వం కాదు, ఏ పార్టీలో కూడా మంచిది కాదు. రాజకీయం చేయాలని కూడా ఎన్నో రకాలుగా చేయొచ్చు, కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయదు. ఇలాంటి మా సొంత పట్టా భూమి మాకు గవర్నమెంట్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ అంటే మా భూమి తీసుకున్నందుకు భూమికి బదులుగా ఇచ్చింది. ఆ తీర్మానం కాపీ ఉంది, జత ఉంది. అప్పుడు రుద్ర సత్తమ్మ, రుద్ర శంకరయ్య, పరకాల నారాయణ, అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ కూడా దీంట్లో ఎంటర్ అయ్యి ప్రజాకోర్టు నిర్వర్తించి ఇది ప్రజలకు ఉపయోగార్థం ఉంటుంది కదా, మీకు వేరే భూమి ఇస్తారని కన్విన్స్ చేసినందువల్ల మేము ఊరుకోవడం జరిగింది. అందులో కూడా మాకు నష్టమే జరిగింది. కేవలం మాకు 9 గుంటల భూమి అయితే మాకు 4 గుంటల భూమి ఇచ్చింది.
ఇంకా 5 గుంటల భూమి ఇవ్వాల్సి ఉంది. అయినా మేము వదిలిపెట్టినాం. మేము మా సొంత పట్ట భూమి మేము షెడ్ వేసుకున్నాము. మా ఇల్లు మేము అమ్ముకుంటే ఎవరో అమ్ముకున్నారు అంటే అది అంత అగాధం ఉంటుందా? అట్లాంటి దాని మీద తీవ్ర పరిణామాలు ఉంటాయి. దాని విషయంలో ఆధారాలు లేకుండా మాట్లాడద్దని మేము హితువు పలుకుతూ, ఒకవేళ మేము స్టెప్ తీసుకుంటే దీని మీద అనేక విధాలుగా వాళ్ళకు ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పి తెలియదు. ఒకవేళ ఆరోపణ చేయాలంటే సంపూర్ణ ఆధారాలతో పేపర్ రూపకంగా ఇదే మీడియా మిత్రుల ముందు వాస్తవాలు తెలియజెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కనుక ఇక ముందు ఇట్లాంటి తప్పుడు ఎలాంటి ఆధారం లేకుండా సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడవద్దని, మేము ఇలాంటి తప్పుడు విధానాలకు పాల్పడవద్దని అని చెప్పి ఈ సందర్భంలో మేము అతనికి తెలియజేస్తున్నాం. కొత్త పిచ్చగాడు పొద్దెరగాడు అనే విధంగా ఇవాళ ఈ నాగుల శ్రీను అనే వ్యక్తి మరి అంతకుముందు కూడా మేము అనేక పర్యాయాలు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే సిరిసిల్లాలో కొంచెం పేరు వచ్చిన వ్యక్తులు, కొంచెం మంచిగా సెటిల్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళ గురించి ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకొని మరి మున్సిపాలిటీకి వెళ్ళి ఆర్టీఐ చట్టం కింద మరి వాళ్ళ ఆస్తుల వివరాలు, వాళ్ళ యొక్క వివరాలు తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. మరి అందులో భాగంగానే నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మా చక్రపాణి గారి మీద బార్ విషయంలో కానీ, ఇంతకుముందు రెడ్డిమల్ల శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాళ్ళ ల్యాండ్ విషయంలో కానీ మరి అవాస్తవ ఆరోపణలు చేయడం జరిగింది. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అవగాహన లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి బార్ విషయంలో పూర్తిగా మున్సిపాల్ ఇచ్చిన నామ్స్ ప్రకారం మరి బారు కట్టడం జరిగింది. మరి ఆ బార్ విషయంలో కూడా పార్కింగ్ లేదు, అది లేదు, ఇది లేదని చెప్పేసి మళ్ళా చెప్పడం జరిగింది. పార్కింగ్ చాలా ఉంది. 400 గజాల ఉంటే 200 గజాలలో మరి ఈ యొక్క బార్ నిర్మాణం జరిగింది. కింది ఫ్లోర్కు 2,60,000 రూపాయలు పెట్టి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మరి నిన్న నువ్వు అన్నది 19,000 అన్నావు. 19,000 తీసుకుని కింది ఫ్లోర్కు కాదు, మరి మీద ఫ్లోర్కు 19,000 పెట్టి మళ్ళీ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతి విషయాన్ని, నీకు అవసరం లేని విషయం ఇతరుల గురించి, మరి నువ్వు ఇవాళ నీ అధ్యక్ష పదవి పోయినా కూడా మరి ఆ అధ్యక్షుడి కార్డు ఉపయోగించుకొని మరి ఒక పార్టీ, ఒక సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న పార్టీని నువ్వు ఇవాళ బదనం చేయడం, అదేవిధంగా ఆ పార్టీని కూడా ఉపయోగించుకోవడం, ఇది కూడా మేము ఆ పార్టీ యొక్క అధిష్టానానికి మేము కూడా ఫిర్యాదు చేస్తాం. మరి ఒక పార్టీలో ఉండి మరి ఇతరులను వ్యక్తిగతంగా, నువ్వు ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా ఉన్నావు, పార్టీ ఆఫీస్లో కూర్చోవద్దు, బయటకు వచ్చి నీకు ఇది ఉందని అంటే ఏదైనా ఉంటే మాట్లాడాలి, ఎవరైనా పెద్ద మనుషులతో ఏదైనా ఉంటే మాట్లాడాలి. అంతేగాని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం, పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఇతరుల మీద అవాస్తవ ఆరోపణలు చేస్తే నువ్వేమో పెద్ద అదనుకుంటున్నావు కావచ్చు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక ముందు మీకు అంతకుముందు కూడా నాగుల శ్రీనివాస్ అనే వ్యక్తిని మేము హెచ్చరించడం జరిగింది. నువ్వు ఇంకోసారి ఈ ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నావు పూర్తిగా. మేము అధికారులకు కూడా చెప్తాం, ఇట్లాంటి వ్యక్తులకు మరి మీరు ఇచ్చే ఆధారాలతోటి మరి ఇతరులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మరి దీని అధికారులు కూడా గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.